కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి మల్లేశం బలగం సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డార్లింగ్. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది, హిట్ కొట్టిందా లేదా అనేది తెలుసుకుందాం. మరి కథలోకి వేస్తే అసలు కథ ఏంటి? రాఘవ్ ప్రియదర్శిని పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్ కి ప్యారిస్ కు తీసుకువెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవాడవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని అనన్య నాగర్లతో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులవుతుందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది నభా నటేష్ కలుస్తుంది. పరిచయమైన 6 గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుందనేదే మిగతా స్టోరీ. మూవీ ఎలా ఉందంటే, ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం. దీన్ని ఇంగ్లీష్ లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో అపరిచితుడు మూవీని ఇదే కాన్సెప్ట్ తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ అలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమవుతుందనేదే డార్లింగ్ మూవీ. ట్రైలర్ ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటో తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్ట్ హాఫ్ లో హీరో అంతా పెళ్ళే ధ్యేయం అన్నట్లు పెరిగి పెద్దవాడవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మధ్య మధ్యలో కామెడీ, ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కి పర్వాలేదనిపించే ట్విస్ట్ ఇవ్వడం. సెకండ్ హాఫ్ లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు. మొదట్లో కామెడీగా ఉండే సినిమా చివర్లో ఎమోషనల్ గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేదే మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే, కానీ డైరెక్టర్ చాలా సార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్ సీన్ కి కథ ముగించిన ఫీలింగ్ తెప్పిస్తాడు. అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్ కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి మరోసారి ఇదే కాన్సెప్ట్ పై నవ్వించాలనుకుంటాడు. కానీ సెకండ్ హాఫ్ లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి కొన్ని ఎమోషన్ సీన్స్ పడటంతో మరీ సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదు, మంచి సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషనల్ అంతో ఎంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నది వదిలేస్తే సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల సినిమా బాగానే ఉంటుంది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.